ద స్టోరీ ఆఫ్ 76. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మధ్యలో ఒక 76 రన్స్ ది ఒక స్టోరీ ఉంది. ఇది ఇండియన్ హిస్టరీలోనే లాస్ట్ 9 months లో జరిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఇద్దరు కూడా 76 స్కోర్ చేశారు అండ్ ఇద్దరు కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ గెలిచారు. బట్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ ఇద్దరు కూడా టీమిండియాకి ఎన్నో ఏళ్ళుగా వస్తున్న డ్రాట్ ఏదైతే కరువు ఉందో ఐసీసీ ట్రోఫీస్ లో అందులో కీలక పాత్ర పోషించారు. ఫస్ట్ ది చూసుకుంటే విరాట్ కోహ్లీ 2024 T20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో 76 రన్స్ కొట్టి ఆ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిండు. ఆ మ్యాచ్ మన టీమిండియా గెలిచి ఆల్మోస్ట్ ఆల్ డికేడ్ తర్వాత టీమిండియన్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న వరల్డ్ కప్ మన చేతిలోకి వచ్చింది T20. అండ్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 11-12 ఏళ్ల నుండి వస్తున్న కరువు ఏదైతే ఉందో మళ్ళీ ఆ ఫైనల్లో రోహిత్ శర్మ 76 రన్స్ స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిండు. ఆ మ్యాచ్ లో మన టీమిండియా మళ్ళీ ఫైనల్ గెలిచింది. రోకో ఇద్దరు ఆన్ ద ఫీల్డ్ ఉండి కలిసి బ్యాటింగ్ చేస్తుంటే, కలిసి ఫీల్డింగ్ చేస్తూ, కలిసి ఒక గ్రౌండ్ లో వాళ్ళ ప్రజెన్స్ ఉంటేనే మనకు ఒక ఫీస్ట్ లా ఉంటుంది. రైట్, రోకో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వీడియో లైక్ చేయండి. అలాంటిది ఇద్దరు సేమ్ నెంబర్ తో ఒకరు T20 వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషిస్తే, ఒకరు అదే 76 నంబర్ తో ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించి ఇద్దరు కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ గెలిచి టీమిండియా గెలిచిన క్రూషియల్ మ్యాచెస్ లో ఒక బెస్ట్ ఫ్యాక్ట్ లాగా నిలిచిపోయారు. అంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కదా, 76 స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ గా నిలవడం. దట్ టు బిగ్ కప్స్ అవి మనకి T20 వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళకి ఏ పార్ట్లో వీడియో నచ్చింది అనిపించినా ఒక్క లైక్ చేసి, వీడియో నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి క్రికెట్ బస్ తెలుగుని. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.